తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న కొన్ని పరిణామాల మీద తెలంగాణ వాదులు ఆందోళన పడుతున్నారా? అంటే ఆందోళన పడుతున్నారు అన్న లెక్కనే కనిపిస్తున్నాయి జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తున్నప్పుడు. ఏ విషయం మీద ఆందోళన పడుతున్నారు మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇప్పుడు తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి, పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆల్రెడీ 2 ఫేజ్లు అయిపోయినాయి, ఇంకొక ఫేజు జరగాల్సింది ఉంది. అయితే సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన రోజు నుంచి జరుగుతున్న తీరు, ఎన్నికలు జరిగి రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ ఊర్లలో జరుగుతున్నటువంటి కొన్ని ఊర్లలో, నేను అన్ని ఊర్లలో అనడం లేదు కానీ కొన్ని ఊర్లలో జరుగుతున్నటువంటి పరిణామాల మీదనే ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేంటి అంటే, ఇప్పుడు మనం మొన్న చూసినాం నల్గొండలో కోమటిరెడ్డి నియోజకవర్గంలో ఒక సర్పంచ్ భర్త మీద, అంటే ఆమె సర్పంచ్ ఎన్నికలలో నామినేషన్ వేసేందుకు సిద్ధమైతే ఆమె భర్తను కిడ్నాప్ చేసి జరిగినటువంటి తీరు అంతా కూడా మనం చూసినాం. ఎట్లా జరిగింది, ఏం జరిగింది అంతా. నామినేషన్ వేయకుండా బెదిరించేటువంటి ప్రయత్నం ఎట్లా చేసిర్రు అనేది చూసినాం. ఆమె భర్తని కిడ్నాప్ చేసిర్రు అని ఆమె పోయి కంప్లైంట్ ఇచ్చుడు, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు అంతా కూడా మనం చూసినాం. అయితే దాని తర్వాత కొన్ని నియోజకవర్గాలలో జరుగుతున్నటువంటి గొడవలు, కొట్లాటలు, ఒక అంటే హత్యా రాజకీయాలు లాంటివి అంటారు కదా, అవి తెలంగాణలో ఇదివరకు లేకపోతుండే. ఇప్పుడు మామూలుగా నేను చాలా ఏండ్ల నుంచి రిపోర్టింగ్లో ఉన్న ప్రతిసారి ఒక రాయలసీమకి సంబంధించినటువంటి ఏరియాలలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు కావచ్చు, ఇట్లాంటివి మేము చూసేటోళ్ళం. రిపోర్టింగ్లో ఉన్నప్పుడు అట్లాంటివి రిపోర్ట్ చేసేవాళ్ళు అట్లాంటి ఇన్సిడెంట్స్ని చూసేటోళ్ళం. కానీ తెలంగాణలో ఇట్లాంటి పరిస్థితులు ఎప్పుడు చూడలేదు. గతంలో ఎప్పుడు కూడా ఇంత భయంకరమైనటువంటి, అంటే బెదిరింపులు కావచ్చు, కిడ్నాప్లు కావచ్చు, లేకపోతే నిన్నటికి నిన్న కామారెడ్డిలో, ఎల్లారెడ్డిలో జరిగిన ఇన్సిడెంట్ అయితే ఒక్కసారి తెలంగాణ మొత్తం ఉలిక్కి పడేటట్టు చేసింది. సర్పంచ్ అభ్యర్థి గెలుపు అయిన తర్వాత ఇంటి మీదకి ట్రాక్టర్ తీసుకొని పోయి జరిగిన సంఘటన ఉంది కదా, అసలు వాళ్ళందరూ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. నిన్న జరిగిందైతే అసలు తెలంగాణ సమాజంలో ఎప్పుడు అసలు మొత్తం తెలంగాణ సమాజం అంతా కూడా ఒక అవాక్కై చూసింది. అసలు ఏంది, ఎట్లాంటివి జరుగుతున్నాయి తెలంగాణలో, ఇప్పుడు ఏంది ఇట్లాంటి రాజకీయాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎందుకు ఇట్లాంటి రాజకీయాలు జరుగుతున్నాయి ఇక్కడ అనే చర్చ ఇప్పుడు తెలంగాణలో జరుగుతుంది. పంచాయతీ ఎన్నికల మొదటి ఫేజ్ నుంచి కూడా మామూలుగా సహజంగానే ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎవరైతే అభ్యర్థులుగా ఉంటారో వాళ్ళు ఎందుకు ఓటెయ్యాలి వాళ్ళకి అనో, లేకపోతే పలానా వాళ్ళకి ఓటెయ్యొద్దు, నేనైతేనే మంచిగా చేయగలుగుతా, మన గ్రామానికి నిధులు తీసుకురాగలుగుతున్నాను, లేకపోతే గ్రామంలో పనులు చేయగలుగుతున్నాను, ఇట్లాంటివి చెప్పి ఎన్నికలలో ఓట్లు అడిగేటోళ్ళు. గతంలో చాలా సందర్భాలలో కూడా తెలంగాణలో మొదటిసారి జరుగుతున్న ఎన్నికలు కాదు ఇవి, చివరిసారి ఎన్నికలు కూడా కాదు. సర్పంచ్ ఎన్నికలు అనేటువంటిది ప్రతిసారి వస్తూనే ఉంటాయి. సో ప్రతిసారి ఎన్నికలప్పుడు వాళ్ళు ఏం చేయగలుగుతారు, ఏంటిది, ఆ గ్రామానికి వాళ్ళు ఇచ్చేటువంటి హామీలు ఏంది, ఇట్లాంటివి చెప్పేవాళ్ళు, వాటి మీద ఓట్లు అడిగేటోళ్ళు. మామూలుగా ఎట్లుంటుందంటే ఈ సర్పంచ్ ఎన్నికలలో అక్కడ వాళ్ళు చేసినటువంటి పనులు కావచ్చు, లేకపోతే ఆ ఊర్లో ఆయనకున్నటువంటి పేరు కావచ్చు, ఆయనకి ఓటేస్తే ఏం చేస్తారు, ఏం చెయ్యగలుగుతాడు, అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి పర్సనల్ అర్హతల మీదనే ఎక్కువగా వాళ్ళకి ఓట్లు పడతాయా లేదా అనేటువంటిది డిసైడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఊర్లకి సంబంధించినటువంటి సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎవరిని సర్పంచ్గా ఎన్నుకుంటే కనుక వాళ్ళ ఊరికి మంచి జరుగుతుంది అనే దాని మీద సర్పంచ్లను ఎన్నుకుంటారు. అట్లనే జరుగుతాయి ఎప్పుడైనా సరే. కానీ ఈసారి ఆ ఏకగ్రీవాల కల్చర్ కూడా చాలా విపరీతంగా పెరిగిపోయింది. అది ఒక అర్రాస్ పాట లెక్క పాడిరు. ఆ రోజే ప్రజాస్వామ్యవాదుల నుంచి విపరీతమైనటువంటి వ్యతిరేకత కూడా వచ్చింది. ఇప్పుడు డబ్బులున్నోళ్ళే ఎన్నికలలో ఇప్పుడు మేము ఊరి కోసం ఇన్ని లక్షలు పెట్టి ఇది చేయగలుగుతాము అని చెప్పినప్పుడు, ఇప్పుడు ముగ్గురు ఎవరన్నా పోటీలో ఉంటే ముగ్గురు వేలం పాటల్లో నిల్చొని ఎవరు ఎక్కువకైతే వేలం పాడతారో వాళ్ళని ఆ ఊరి సర్పంచ్గా ఎన్నికైన పరిస్థితి చూసినాం మనం మొన్న. ఏకగ్రీవాల మాటన జరిగింది మొత్తం ఇదే. ఇంకా పైసలు ఉంటే తప్ప పదవులు వచ్చే పరిస్థితి కనిపించని లాగా ఒకసారి ఆ సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు చాలామంది మాట్లాడిరు, మేధావులు లాంటి వాళ్ళు మాట్లాడిరు. సర్పంచ్ ఎన్నికలలోనే ఇట్లాంటి పరిస్థితి ఉంటే ఇంకా రాజకీయాలలోకి మామూలుగా ఒక అది ఉంటుంది, రాజకీయాలలోకి యువత రావాలి అది ఇది అనేది ప్రతి రాజకీయ పార్టీ చెప్పేది. కానీ ఇప్పుడు దాన్ని మార్చుకోవాల్సి వస్తుంది. డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే రాజకీయాలలోకి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది.
అనేది గతంలో చాలా సందర్భాలలో మాట్లాడినారు. కానీ అసలు సర్పంచ్ ఎన్నికలలో కూడా ఇట్లాంటి పరిస్థితి వస్తుంది అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏకగ్రీవాలు జరిగినప్పుడు చాలా చోట్ల అదే మాటలు మాట్లాడారు చాలామంది. 70 లక్షలకు 80 లక్షలకు ఏకగ్రీవం అవడం ఏంది, అసలు ఏడికి పోతున్నారు. కొన్ని వందల సంఖ్యలో ఉంటాయి, ఒక్కొక్క దగ్గర అయితే 2000, 1000, 1200 ఇట్లనే ఉంటాయి ఊర్లలో ఓట్లు. వాటికి 70,000, 80,000 వేలం పాటలలో ఆ సర్పంచ్ పదవిని దక్కించుకున్న వాళ్ళు ఉన్నారు. అసలు ఎటుపోతుంది ఇట్లాంటి ఏకగ్రీవాలు జరుగుతున్నటువంటి తీరు, ఎటు దారి తీస్తుంది అనే చర్చ ఆ రోజు కూడా జరిగింది. దాని తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సంఘటనలు వరుసగా జరుగుతున్నాయి. ఆ రోజు కోమటిరెడ్డి నియోజకవర్గంలో జరిగిన దాని నుంచి మొదలు పెడితే నిన్న కామారెడ్డిలో జరిగినటువంటి దానిదైతే ఇక పంచాయతీ ఎన్నికలలో ఒక పీక్ చేరిపోయింది ఆ ఇన్సిడెంట్. ఒక్కసారి అందరూ అవాక్ అయ్యేలాగా ఆ ఇన్సిడెంటు అందరూ చూసిరు, దాని వైపు మాట్లాడుతున్నారు దాని మీద. అసలు ఇంత దారుణమైనటువంటి రాజకీయాలు తెలంగాణలో ఇదివరకు ఎప్పుడు ఇట్లాంటి రాజకీయాలు లేకపోతుండే అసలు ఎందుకు ఇట్లాంటి కొత్త కల్చర్ తెలంగాణకి ఎంటర్ అవుతుంది, ఇట్లాంటి దాన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు, ఎందుకోసం వస్తుంది? గెలిచినటువంటి అభ్యర్థి ఆయనకు ఉన్నటువంటి బలాబలాల వల్ల లేకపోతే జనాలను ఒప్పించుకొని ఆయన ఓట్లు వేయించుకొని ఉంటాడు. ఎందుకంటే ఎవరైనా సరే ఓట్లు వేసేటువంటి వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా ఏం చెప్పినా వాళ్ళకంటూ ఆలోచన పరిజ్ఞానం ఉంటుంది. వాళ్ళు ఎవరికి ఓటు వేయాలనుకుంటారో వాళ్ళకి ఓటేస్తారు. రకరకాల పార్టీలు, రకరకాల మనుషులు రకరకాల హామీలు ఇస్తారు. అన్నింటిని ఆలోచించుకొని చూసిన తర్వాతే వాళ్ళు ఓట్లు వేస్తారు. సో ఓట్లేసిన తర్వాత ఎవరైతే గెలిచినటువంటి వాళ్ళ ఇంటి మీదికి పోయి జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు ఇవన్నీ చూసినప్పుడు అసలు ఇట్లాంటి రాజకీయాలు తెలంగాణలో ఇప్పుడు కొత్తగా చూస్తున్నాము. ఇన్నేళ్లలో ఎప్పుడు కూడా ఇట్లాంటి రాజకీయాలు చూడలేదు. అసలు ఇది ఎటువైపు దారి తీయబోతుంది? సర్పంచ్ ఎన్నికలు జరిగినటువంటి తీరు, ఏకగ్రీవాలు జరిగినటువంటి తీరు పట్ల కావచ్చు, దాని తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ దౌర్జన్య కాండలు కావచ్చు, వీటన్నింటి మీద తెలంగాణ సమాజం అయితే ఆందోళన చెందుతుంది. ఇవి ఎట్టి పరిస్థితుల్లో మంచివి కాదు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో కావచ్చు, జరిగిన తర్వాత రిజల్ట్ అనౌన్స్ అయిన తర్వాత కూడా చాలా నియోజకవర్గాలలో జరుగుతున్నటువంటి తీరు, ఇవన్నింటి గురించి తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు, తెలంగాణ సమాజం అయితే కొంత ఆందోళన చెందుతుంది అనేది ఈ ఇన్సిడెంట్స్ని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది.